హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఆవకాయ పచ్చడి ప్రిపేర్ చేశానండి. అది కూడా బెల్లం ఆవకాయ ప్రిపేర్ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈ సింపుల్‌గా ఈ కొలతతో తయారు చేసుకోండి. మనకి పచ్చడి అయితే అస్సలు పాడవదండి. నేనైతే ఎలా ప్రిపేర్ చేశానో చూపిస్తాను. మీరు కూడా చూసేయండి. ముందుగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి. నా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. పచ్చి ఆవకాయ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవడానికైతే నేను ఒక మీడియం సైజు 3 మామిడికాయలను తీసుకున్నానండి. ఈ మామిడికాయలను అయితే వాటర్‌లో వేసుకొని జీడి మొత్తం పోయే వరకు నీట్‌గా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక పొడి క్లాత్‌తో నీట్‌గా శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ కాయలకైతే అస్సలు తడి ఏమి ఉండకూడదండి. తడి మొత్తం పోయే వరకు బాగా మనకి తుడుచుకుంటే సరిపోతుంది. తర్వాత ఆవాలు, మెంతులు, ఉప్పు కాసేపు ఎండలో ఎండబెట్టుకుంటే సరిపోతుందండి. లేదు అంటే కొద్దిసేపు ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఒక పళ్ళాన్ని తీసుకుని దానిలో మామిడికాయ ముక్కలను వేసుకుందామండి. ఒక 4 కప్పుల వరకు నేను మామిడికాయ ముక్కలు వేసుకున్నాను. ఈ మామిడికాయ ముక్కలనైతే నేను మీడియం సైజులో కొట్టుకున్నానండి ముక్కలనైతే. మనకి మరీ పెద్దవి కాకుండా చిన్నవి కట్ చేయకుండా మీడియం సైజ్ అయితే సరిపోతుంది. ఈ సైజు ముక్కల్ని కట్ చేసుకున్న తర్వాత దీనిలో ఒక అరకప్పు వరకు నేను ఏ కప్పుతో అయితే మామిడికాయ ముక్కలను తీసుకున్నానో అదే కప్పుతో అరకప్పు ఉప్పు వేసుకున్నానండి. ఉప్పు నేను మిక్సీ పట్టుకుని పొడి చేసుకున్నాను. తర్వాత ఒక అరకప్పు వరకు ఆవాలు పిండి తయారు చేసుకున్నానండి. ఆవ పిండిని ఒక అరకప్పు వరకు వేసుకున్నాను. ఒక అరకప్పు వరకు పచ్చి కారపొడిని వేసుకున్నానండి. పచ్చడి కారం ఉంటుంది కదండి, ఆ కారాన్ని అయితే వేసుకున్నాను. తర్వాత ఒక స్పూన్ వరకు మెంతులు వేసుకున్నాను. ఇప్పుడు దీనిలోనే వెల్లుల్లి రేకలు వేసుకోవాలండి. ఒక 20-25 వెల్లుల్లి రేకలని పొట్టు తీసి వేసుకోవాలి. వెల్లుల్లి రేకలు పొట్టు తీసుకుని వేసుకున్న తర్వాత ఒక గరిటె తీసుకుని మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలండి. ఉప్పు, కారం, ఆవపిండి బాగా పట్టేటట్టు ముక్కలకి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో ఆయిల్ వేసుకోవాలండి. నేనైతే పల్లి ఆయిల్ వేసుకున్నాను. నువ్వుల నూనె అయినా పచ్చడికి చాలా బాగుంటుందండి. పల్లి నూనె అయితే ఒక ముప్పావు కప్పు వరకు వేసుకున్నాను. చూడండి, పావు కప్పు అయితే పక్కన పెట్టేశాను. ఇప్పుడు దీనిలోనే బెల్లాన్ని కూడా వేసుకోవాలండి. బెల్లం అయితే నేను ఒక కప్పు వరకు తీసుకున్నానండి. బెల్లం కొద్దిగా ఎక్కువ తినేవాళ్ళు అయితే పచ్చడికి స్వీట్ కావాలనుకునే వాళ్ళు ఇంకో అరకప్పు వరకు వేసుకోవచ్చండి. మాకైతే ఒక కప్పు వరకు బెల్లం సరిపోతుంది. మరి స్వీట్ ఎక్కువ ఉన్నా సరే పచ్చడి తీయగా అయిపోతుందని చెప్పి నేను తగ్గించి వేసుకున్నానండి. బెల్లం వేసుకున్న తర్వాత మొత్తాన్ని ముక్కలకు బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి. ఉప్పు, కారం, బెల్లం మొత్తం బాగా కలిసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒక జాడీలో పెట్టుకోవచ్చండి. ఇది ఆయిల్ మనకి పైన కనిపించట్లేదు కదా, కొద్దిగా తక్కువగా ఉందేమో అనిపిస్తుంది. 2 రోజులు ఊరిన తర్వాత ఆయిల్ మొత్తం పైకి తేలిపోతుందండి. నేనైతే జాడీలో పెట్టకుండా ఒక బాక్స్లో పెట్టుకున్నానండి. ఒక బాక్స్లో మూత ఉన్న బాక్స్లో పెట్టుకుంటే సరిపోతుంది. మొత్తాన్ని నేను దీనిలో వేసుకున్నాను కదా. ఇప్పుడు ఇందాక ఒక పావు కప్పు వరకు ఆయిల్ పక్కకు పెట్టేసాం కదండి, ఆయిల్ని పైన వేసుకుంటే సరిపోతుందండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఒకసారి ఈ బాక్స్‌ని కదుపుకుంటే సరిపోతుంది. ఆయిల్ లోపల వరకు వెళ్తుందండి. మనం వేసిన ఆయిల్ కూడా మొత్తం చక్కగా ముక్కకి పట్టుకుంటుంది. 2 రోజులైతే మూత పెట్టేసి పక్కన పెట్టేశాను. 2 రోజులు ఊరితే సరిపోతుందండి పచ్చడైతే. 2 రోజుల తర్వాత చూడండి, మూత తీసి చూస్తే పచ్చడి చూడటానికి ఎంత బాగుందో ఆ కలర్ అయితే. మొత్తం ఆయిల్ అంతా పైకి తేలిపోయి మొన్న మనం పెట్టినప్పుడు ఏ ముక్కకు ఆ ముక్క డ్రైగా అనిపించింది కదా, ఇప్పుడైతే ఊట చక్కగా ఊరి పచ్చడి అయితే చాలా రుచిగా ఉందండి. ఈ పచ్చడిని అయితే ఒక 2 రోజుల పాటు ఎండలో పెట్టుకోవాలి. ఎండలో పెట్టుకుంటే పచ్చడి ఊట పలచగా అయిపోయింది కదండి, అదంతా గట్టిపడి చాలా రుచిగా అనిపిస్తుంది. ఎంతో రుచిగా ఉండే బెల్లం ఆవకాయ అయితే రెడీ అయిపోయిందండి. వీడియో నచ్చితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోకి లైక్ చేయండి.